జీడీ నెల్లూరులో ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి దూకుడు పెంచారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనని కృపాలక్ష్మి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జీడీ నెల్లూరులో మళ్లీ గెలిచి తన విజయాన్ని జగనన్నకు బహుమతిగా ఇస్తారని అంటున్నారు. కూతురు గెలుపు కోసం డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం కృషి చేస్తున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి డిప్యూటీ సీఎం నారాయణస్వామితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళ అభ్యర్థులు ఇప్పటికే కూడా ఎన్నికల బరిలో దిగి ప్రజలకు వెళ్తున్నారు. అంటే అధికార పార్టీ ఇప్పటికే కూడా ఒక అడుగు ముందుకు వేసి పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధినే ధ్యేయంగా ప్రజల్లోకి వెళ్తూ కూడా పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే జీడీ నెల్లూరులో కృపాలక్ష్మి గారు డిప్యూటీ మినిస్టర్ నారాయణస్వామి కూతురు ఇప్పుడు ఎన్నికల అభ్యర్థిగా నిలబడిన నేపథ్యంలో కృపాలక్ష్మి గారు మనతో ఉన్నాం. ముందుగా మనం బీఆర్కే న్యూస్ నుంచి ఆమెకి విశేష చెప్దాం. అదే స్థాయిలోనే ఎట్లా ప్రచారం జరుగుతుంది అనే దానిపైన కూడా మనం మేడంతో మాట్లాడించి పెడతాం. మేడం నమస్కారం. మేడం ఎట్లా జరుగుతుంది ప్రచారానికి సంబంధించి? అంటే నాన్నగారు ఉన్నారు, పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాల నుంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. ఏంటి మీరు వెళ్తున్న సమయంలో ఇంకా, ఎందుకంటే పల్లెల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఈ డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. మరి అలాంటి సమస్య లేదంటే ఇన్ని ఏళ్ళు ఒక మంచి కార్యక్రమాలు తీసుకొచ్చినప్పుడు కూడా ఇంకా కూడా కొన్ని చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది, నిరంతర ప్రక్రియ. ఏమేమి సమస్యలు గుర్తిస్తున్నారు మీకు సంబంధించి? నమస్తే కన్వన్న. సమస్యలు అంటూ పర్టికులర్గా ఏం పెద్ద సమస్యలు మా కాన్స్టిట్యున్సీ అయితే లేదన్న. ఎందుకంటే డాడీ ఈ 5 years కాదు, ఇంతకుముందు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ డెవలప్ చేస్తున్నారు. ఎవరెవరికి ఏదేది కావాలో, ఈవెన్ ఒక 4 ఇల్లులు ఉంటే కూడా అక్కడ కూడా రోడ్డు కావాలంటే వాళ్ళకు కూడా రోడ్డు వేయించినారు, వాటర్ ఫెసిలిటీ ఇచ్చినారు, స్కూల్స్కి ఇది చేపించినారు. ప్రతి ఒక్కటి డాడీ జగనన్న గారి ఆశీర్వాదంతో అభివృద్ధి అనేది మా కాన్స్టిట్యున్సీలో ఫుల్గా జరిగిందన్న. ఫస్ట్ అంటే సార్కి అవకాశం అంటే వస్తుందని అందరూ అనుకున్నారు. దాని తర్వాత వెంటనే ఆమె వారసురాలుగా మీకు రావడం జరిగింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఎందుకు నాన్నగారు ప్రోత్సాహంతో మీరు రాజకీయాలకు వచ్చారా, లేదంటే ఇప్పటివరకు కూడా ఇంటికే పరిమితమైన మీరు ఒక్కసారిగా రాజకీయాలకు రావడానికి కారణం ఏంటి? నాన్నగారి ప్రోత్సాహము, పెద్దిరెడ్డి గారు, మా మిథునన్న, జగనన్న బ్లెస్సింగ్స్. డాడీ ఫస్ట్ నుంచి ఏం చెప్పినారంటే, సార్ నా బిడ్డను ఆశీర్వదించండి, నా బిడ్డ కూడా రావాలా, అన్ని చోట్ల వారసత్వం వస్తుంది, అలాగనే నన్ను ఆశీర్వదించినట్టు నా కుటుంబంలో నా బిడ్డను ఆశీర్వదించండి అని కోరడం జరిగింది. జగనన్న గారు నాన్నగారి కోరిక మేరకు, అమ్మ నాన్నలాగా నువ్వు కూడా మంచి చేసి 10 మంది దగ్గర మంచి పేరు తెచ్చుకునే నమ్మకం మాకుంది, నువ్వు కూడా అట్లానే మంచి పేరు తెచ్చుకోవాలని నన్ను పిలిచి బ్లెస్సింగ్స్ ఇచ్చి మిథునన్న ద్వారా, పెద్దిరెడ్డి సార్ ద్వారా నన్ను పరిచయం చేయడం జరిగిందన్న. అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రజలు అంటే మీరు వెళ్ళిన సమయంలో కావచ్చు, లేదంటే ఏమేమి చెప్తున్నారు? అంటే యువతకు సంబంధించి ఎక్కువగా ఇంకా కూడా కొంచెం కొరత ఉంది, ఉద్యోగాలకు సంబంధించి విషయాలు కావచ్చు, లేదంటే రకరకాల సమస్యలు ఉన్న నేపథ్యంలో వాటిపైన ఏదైనా సరే దృష్టి పెట్టే అవకాశం ఉంటుందా? మీరు ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత ఒక అంటే యువతకి సంబంధించి ప్రధాన ఒక ఆలోచన అంటే ఏదైనా అలాంటి ప్లానింగ్స్ ఏదైనా ఉంటుంది? యువతకి మాత్రము మంచి బెనిఫిషియల్గా మేము ఏం చేయాలో అది చేస్తామన్న. ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాము. అది ఎట్లా, ఏం ప్రాసెస్ చేయాలో ఎట్లా అని డాడీ ద్వారా జగనన్నతో మాట్లాడి మన వల్ల ఏది వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టి మనం వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటే కూడా దాన్ని కూడా మేము చేస్తామని చెప్తున్నాం. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే పెద్దిరెడ్డి గారి సమక్షంలో కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో ఒక అంటే యూనిటీగా అంటే ఒక నాయకత్వంతో మనం ముందుకెళ్ళాలి, అంటే ఒక ప్లానింగ్స్ ప్రకారం ముందుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన సమయంలో ముఖ్యమంత్రి గారు కూడా మీతో చెప్పిన మాటలు కావచ్చు, ఇలాంటివన్నీ ఎలాంటివి ఇన్స్పిరేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఏమేమి మీకు చెప్పారు? ఎందుకంటే సంక్షేమ పథకాలే ఇవాళ వైఎస్ఆర్సీపీని అత్యంత మంచి మెజారిటీతో గెలిపించే అవకాశాలు ఎక్కువ కనపడుస్తున్నాయి. మరి ఆ రకంగా ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది? మేము వెళ్ళి చెప్పాల్సిన అవసరమే లేదన్న. ఎందుకంటే జగనన్న పథకాలు ప్రతి ఒక్క పేదల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. పథకాలన్నీ డైరెక్ట్గా ఎవరికైతే వాళ్ళకి ఎలిజిబుల్ ఉందో వాళ్ళకే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మేము వెళ్ళి మన జగనన్న మీరు ఆశీర్వదించాలని చెప్పడమే ఆలస్యం. వాళ్ళు మా ఇంట్లో ఈరోజు నా బిడ్డలు కూడా నన్ను చూడలేదమ్మా, నాకు 3000 పెన్షన్ ఇస్తున్నాడు అన్న, నాకు తినడానికి తిండి కూడా లేకుండా ఉన్నింది, ఆ పుణ్యాత్ముడు వచ్చిన తర్వాత మేము బాగున్నాము అని ప్రతి ఒక్క చోట స్పందన అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. దట్టు మహిళలు అయితే అన్నని వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి నన్ను కూడా ఒక మహిళగా ఆదరణ బాగా ఇచ్చి నన్ను కూడా మా అన్న కూతురు, మేము మా యొక్క దీవెనలు బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటుంది మా, నువ్వు కూడా బాగా చేయాలి, జగనన్నే రావాలి, జగనన్న వస్తేనే మన భవిష్యత్తులో బాగుంటుందని వాళ్ళు బాగా ఫిక్స్డ్ అయిపోయారన్న. ఫైనల్గా ఒక మాట చెప్పండి, నియోజకవర్గ ప్రజలకి, జీడీ నెల్లూరు అన్ని మండలాలకు సంబంధించిన ప్రజలకి కావచ్చు, ఏం చెప్తారు మీరు కృపాలక్ష్మిగా? ప్రజలకి, మా అన్నదమ్ములందరికీ
ప్రతి ఒక్క లీడర్స్కి అందరూ నన్ను వాళ్ళ ఇంటి బిడ్డగా చూస్తున్నారు, వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించినారు. ప్రతి ఒక్కరికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా మా నాన్న ఎట్లా సేవకుడిగా 10 మందికి సేవ చేసి వాళ్ళలో ఒక బిడ్డలాగా ఉన్నారో అదేలాగా మా నాన్నలాగా నేను కూడా మంచి పేరు తెచ్చుకొని ఇక్కడే ఉండి లోకల్లో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళ బిడ్డగా ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మొత్తం మీద అంటే మంచిగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. కృపాలక్ష్మికి సంబంధించి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు కూడా ఉన్నారు. మనం ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది? మేడంకి సంబంధించి ప్రచారం జరుగుతుంది, మీరు దగ్గరున్నారు, ప్రజల్లోకి తిరుగుతున్నారు. ఇన్నేళ్ళ పాటు కూడా మీరు చాలా రకమైన ఎన్నో రకాల పేదలకు అందరికీ, ఎందుకంటే జీడి నెల్లూరు అంటేనే పేదలకు సంబంధించిన నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గంలో మీకు చెప్పాల్సినంత పరిస్థితి కాదు మేము, అంటే మా జర్నలిస్టులకు సంబంధించి చాలా రకాలైనటువంటి సంక్షేమ పథకాలు గతంలో కూడా మీరు తీసుకురావడం జరిగింది, పేదలకు చేశారు. ఇప్పుడు ఎట్లా ఎన్నికల ప్రచారం జరుగుతుంది? ఏ విధంగా మీరు సపోర్టు మీ కూతురికి ఇవ్వబోతున్నారు? నేను దాదాపు 40 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి అంటే ఏమిటి, పేదల తలరాత ఎందుకు మారుతుండదు అనేది నేను ఎన్ని పర్యాలు చెప్పినా ప్రజలు వాళ్ళ ద్వారానే నేను నేర్చుకుంటుండా. ఎందుకంటే అభివృద్ధి అనేది నువ్వు ఎంత చేసినా అది అభివృద్ధి కాదు. విద్య అనేది చాలా అభివృద్ధి. విద్యావంతులు ఎవరైనా ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ విద్యకి కులము, పార్టీ, మతం లేదు. కేవలం విద్య అవసరం అనే ఆలోచన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రావటం, ఈ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఓట్లు అడిగి తీసుకొని పోయి రాజ్యాలు ఏలినారు. కానీ ఇటువంటి ఆలోచన విధానం ఎవరికి రాలా. కేవలం జగన్మోహన్ రెడ్డి విద్యను ఎందుకు ఇంత దూరం తీసుకున్నాడంటే, ఆ ఇంగ్లీష్ మీడియం కూడా ఎందుకు పెడుతున్నాడంటే 30 సంవత్సరాలకు ముందు ఇంగ్లీష్ మీడియం అవసరం లే మనకు. 33 సంవత్సరాలకు ముందు ఇంగ్లీష్ మీడియం పెద్ద అవసరం లేదు. అది ఒక సబ్జెక్ట్, అడిషనల్ సబ్జెక్ట్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది చాలా చాలా అవసరం, నెసరీ. ఒక బిజినెస్ చేయాలన్నా, ఒక ఉద్యోగానికి పోవాలన్నా, ఒక కాంపిటీషన్లో ముందుకు రావాలన్నా అన్ని దాంట్లో ఇంగ్లీషే. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే కోర్టులో ఆర్గ్యుమెంట్ కూడా ఇంగ్లీష్ చేస్తారు. ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గం, ఏ రాష్ట్రం చూసినా మనం బడ్జెట్ పెడితే కూడా చాలా వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడేది అలవాటు అయిపోయింది. దీనివల్ల ఏమంటే ప్రతి ఒక్క వ్యక్తి పేదవాడు అనేవాడు. జగనన్నకి ఎందుకు ఈ విధంగా వచ్చిందో నాకు అర్థం కల. అసలు జగనన్న ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు కూడా నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా స్కావెంజర్ బిడ్డలు, కూలీ చేసుకునే బిడ్డలు, బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే కాకుండా అప్పర్ కమ్యూనిటీస్కి సంబంధించిన వర్గాలు కూడా పేదవాళ్ళు కులము, మతము, పార్టీ చూడకుండా విద్యని చాలా అవసరంగా తీసుకున్నాడు. కాబట్టి ఇది ప్రత్యేకంగా ప్రతి తలరాలతను మారుస్తూ వచ్చే కార్యక్రమం జరగబోతున్నది. ఈరోజు దీని యొక్క ఫలితం తెలియదు. 18 సంవత్సరాలు అయినాక వీళ్ళు ఏ విధంగా సైంటిస్టులు అవ్వతారో. కేవలం స్కావెంజర్ పని చేసేవాళ్ళు కూడా, మేమంతా బడుగు బలహీన వర్గాలైనా కూలి చేసుకునే బిడ్డలు కూడా కలెక్టర్లు, ఎస్పీలు, జడ్జీలు కావాలనే ఆలోచనతోనే ఇటువంటి స్కీములు పెట్టాడు. రెండో స్కీమ్ కూడా హెల్త్ పైన పెట్టాడు. కొంత ఎన్ని స్కీములు పెట్టినా ఈ 2 స్కీములకి వెనకాలనే జగన్మోహన్ రెడ్డి అంటేనే పేదవాళ్ళ తలరాలతో మార్చే వ్యక్తి వచ్చినాడనే ప్రజల్లో బాగా దృఢ విశ్వాసం వచ్చింది. అందువల్ల ఇది జగనన్న పార్టీ అంటే జననేత పార్టీ అయిపోయారు. ఎక్కడికి పోయినా ఓటు అడిగి నేను చూసింది ఏమంటే, ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ఫర్ ది ఫాస్ట్ 30 years. నేను ఎక్కడికైనా ఫైండ్ అవుట్ చేయలే. ఎవరైనా పోతే ఎవరికమ్మా ఓటు వేస్తారంటే, ఒకప్పుడు ఇందిరాగాంధీకి అని చెప్పేవాళ్ళు, మళ్ళీ రామారావు వచ్చినప్పుడు రామారావుకి అని చెప్పేవాళ్ళు, రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కాంగ్రెస్ అనేవాళ్ళు రాజశేఖర రెడ్డి పేరు చెప్పేవాళ్ళు. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ ఎక్కడికి పోయిందో నాకు తెలియదు. కానీ ఎవరిని అడుగు, ఎవరికమ్మ వస్తామంటే జగన్మోహన్ రెడ్డికి. ఏం గుర్తామంటే ఫ్యాన్ గుర్తు. చంద్రబాబుని ఏమ్మా చంద్రబాబు అంటే, అది ఏముందండి ఆ చంద్రబాబు గుర్తు, ఎన్టీ రామారావు గుర్తు సైకిలు. ఆ సైకిల్ కూడా పెరుక్కున్నాడు. అది ఇప్పుడు ఇంటి లోపల ఉండి బయట వచ్చేసింది. ఆయన యొక్క నిర్ణయాలు ఎట్లున్నదంటే, బడుగు బలహీన వర్గాలే కాదు పేదవాళ్ళకి మంచి స్కీములు వస్తుంటే కడుపు ఖాళీ అవస్థపడుతున్నారో, అతను కడుపు ఖాళీ ఏ విధంగా అవస్థపడుతున్నారో ఆ అవస్థే పవన్ కళ్యాణ్కి వచ్చింది, ఆ అవస్థే బీజేపీకి వచ్చింది, ఆ అవస్థే కాంగ్రెస్కి వచ్చింది అనే ఆలోచన జనాలకు వచ్చేసింది. నేను ఇప్పుడు ఒక ఆమెను అడిగినప్పుడు
ఎవరు కోటేస్తారమని అడిగిన. ఏమ్మా బీజేపీ కాంగ్రెస్ కూడా లోపల పనిచేస్తున్నారు కదా, బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం అందరూ ఒకటైనారు కదమ్మా పవన్ కళ్యాణ్ తోటంటే ఆమెకి చదువు కూడా రాదు, ఆమె పేరు మర్చిపోయిన వెళ్ళామనుకుంటా. ఆమె ఏమనిందంటే ఆమె కులాన్ని అడగలను నేను అనా చంద్రబాబు ఓటు అంటేనే తెలుగుదేశం ఓటునా అని మేము అనుకోవట్లేదు, ఎన్టీ రామారావు ఓటు అనుకున్నాము. ఈరోజు బీజేపీకి ఓటు వేసినా చంద్రబాబు సైకిల్కి వేసినట్టే, కాంగ్రెస్కి వేసినా చంద్రబాబుకి సైకిల్కి వేసినట్టే, పవన్ కళ్యాణ్కి వేసినా సైకిల్కి వేసినట్టే అని చెప్తా ఉంటే ఇంకా దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు ఎందుకు గెలవడని అని ఇప్పుడు అనిపిస్తున్నది. ఈరోజు నేను ఆ ఆలోచనతో ఆమె చెప్తూ ఉంటే బిత్తరపోయినా. సామాన్య వాళ్ళు చదువు కూడా లేదు, లేదా మా కాంగ్రెస్ ఇంతకుముందు పెద్దవాళ్ళందరూ కాంగ్రెస్ ఇందిరాగాంధీ అన్నారు కదంటే, ఇప్పుడు ఆమె శర్మిలమ్మ కూడా జగనన్న తిట్టేది స్టార్ట్ చేసింది. ఆమె కూడా చంద్రబాబుతో గెలిచిపోయింది. చంద్రబాబును ఒక మాట అనట్లేదు, బీజేపీ చంద్రబాబుని అనట్లేదు, అందరూ ఓటు అయిపోయినారు. మా పథకాలు పోవాలంటే మాత్రం చంద్రబాబుకి ఓటు వేయాల్సిందే, మా పథకాలు రావాలా ఇంకా మంచి పనులు చేయాలంటే నా బిడ్డ జగన్మోహన్ రెడ్డికి మేము కాపాడుకోవాల్సిందని మాట్లాడుతుంటే, పేదవాడు హృదయాన్ని దోచుకున్న వ్యక్తి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. యుగానికి ఒక యుగ పురుషుడు పుడతాడు. ఏ విధంగా సూర్యుని కిరణాలు వచ్చి అన్నీ బాగుపడుతున్నదో ఆ విధంగా నేను సూర్యుడిని ఆయనతో పోల్చట్లేదు, కానీ ఆ కిరణ మాదిరిగా పేదవాళ్ళకంతా ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. అది వెంకటేశ్వర స్వామి ఇచ్చుడిని, లేదా అల్లా ఇచ్చుడిని, లేదా ఇది యేసుప్రభు ఇచ్చుండి, కానీ ఆ గిఫ్ట్ పేదవాళ్ళకి బాగా అట్రాక్ట్ అయింది. దీనివల్ల మనం ఎక్కడ కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎంత డబ్బు ఇచ్చినా ఏమమ్మా డబ్బులు ఇస్తున్నారు కదా, చంద్రబాబు ఈ విధంగా వాళ్ళ క్యాండిడేట్లకి అంత కోట్లు ఇస్తున్నాడు, బయట వాళ్ళని తీసుకుని వచ్చి పెడుతున్నాడు, వాళ్ళు ఎంతసేపు ఈ విధంగా మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా ఏముందన్న, జగనన్నకి ఈ తూరి మేము జగనన్న కానీ పోగొట్టుకుంటే మా పథకాలు పోతుందని ప్రజలు నానుడి. ఇది నేను ఏదో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నానని చెప్పడం కూడా కాదు, ఇది ప్రజల నానుడి ఉంది. ఫైనల్గా ఒకటి చెప్పండి, నియోజకవర్గం అంటే ఇప్పటి వరకు మీరు ఎమ్మెల్యేగా కొనసాగారు, డిప్యూటీ సీఎంగా కొనసాగారు, ఎంతో ప్రజాసేవ చేస్తున్నారు. మీ బిడ్డకి ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? ప్రజలకి ఏం చెప్తారు? నాయకులకి కార్యకర్తలకి ఏం చెప్తారు? నా బిడ్డకి నేను ఇచ్చే సపోర్ట్ ఒకటే, నీతికి నిజాయితీకి నిలబడుతున్నాము. ఈ ఎలక్షన్లు చూసినప్పుడు నీతి నిజాయితీకి నిలబడిన దానివల్ల నీతి గెలుస్తుందనేది నా యొక్క నమ్మకం. మా బిడ్డకు కూడా నీతిగా నిజాయితీగా నిలబడమ్మా, ప్రతి పేదవాడు గుండెల్ని టచ్ చెయ్యి, వాళ్ళకి ఏం కావాలన్నా చేసి పెట్టమ్మా, చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోవద్దు. కోటీశ్వరులు ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నా వాళ్ళు నిలబడగలుగుతారు. మనం పేదరికం నుంచి ఇచ్చినాము, భగవంతుడు మీకు కూడా విద్య ఇచ్చాడు. నాకు 3 బిడ్డలైనా 3 బిడ్డలు మంచి పొజిషన్కి వెళ్ళిపోయినారు. ఇంకా మీరు ఒక చేతికి 10 రూపాయలు తీసుకొని బతకాల్సిన అవసరం లేదు. నువ్వు నీ జీవితంలో పెద్దవాళ్ళకి కార్యకర్తలకి లీడర్లకి వాళ్ళ మనసును దోసుకొని జగనన్న యొక్క ఆలోచనని మీరు ఇంప్రూవ్ చేసుకోమ్మా, దాని ఫలితం నీకు మళ్ళీ వస్తుందని చెప్పినాను. కానీ నీతి నిజాయితీ అనేది మాత్రం నేను మొదటి నుంచి ఆ రెండింటికే నిలబడ్డా. నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ అది ఏదో రకరకాలుగా వస్తుంది. నేను పేదవాడి పక్కన నిలబడినాను కానీ పెత్తందారుల పక్కన నిలబడ్డా. ఈరోజు నాకు ఎంత ఆశ్చర్యం ఉందంటే, కమిషనర్లు బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, జగనన్న పోవాలా, ఎందుకు పోవాలంటే దానికి జవాబు చెప్పాల. ఎందుకు పోవాలంటే మేము అది చెప్పలేమంటారు. గ్యారంటీ అంటారు, ఆరు గ్యారంటీ అంటారు. ఏం గ్యారంటీ అంటే దానికి పూర్తి వివరణ ఇవ్వటంలా. మొన్నటి వరకు ఈ వాలంటీర్ వ్యవస్థ దరిద్రమైన వ్యవస్థ. వాలంటీర్లు ఇంట్లోకి పోయి వాళ్ళు వీడియోస్ ఎవరెవరు ఉండరు, వాళ్ళకి ఏ విధంగా చేయాలా, వీళ్ళని తీసుకొని ఎక్కడికైనా పట్టాలని మాట్లాడినటువంటి ఆ దరిద్రమైన నోట్లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి మొన్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేదానికి నిమ్మగడ్డ రమేష్ని తీసుకుని పోయి రద్దు చేయించాడు. ఆ ఎలక్షన్ కమిషనర్ కూడా ఎందుకో నాకు అర్థం కల, కేవలం వైఎస్ఆర్ పార్టీనే టార్గెట్ చేసింది. నేను ఇప్పుడు మాట్లాడితే నాకు కూడా నోటీసులు ఇస్తారు. ఒక ఎలక్షన్ సెషన్ మాదిరి కానీ ఉంటే నేను వాళ్ళని లైక్ చేద్దును. లేదా ఎలక్షన్ కమిషనర్ బీజేపీ ప్రైమ్ మినిస్టర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇంకొచ్చే ఎలక్షన్లను కూడా డైరెక్ట్ ఎలక్షన్ సీఎంకి, డైరెక్ట్ ఎలక్షన్ పీఎంకి పెట్టమనండి. 500 రూపాయల నోటు రద్దు చేయమనండి.
అప్పుడు ఈ అవినీతి అనేది పూర్తిగా ఎక్కడికో మరుగున పడిపోతుంది. ఇంటికి ఒక ఉద్యోగాలు అనే కదా ఏమనండి, ఎవడు వచ్చినా అబద్ధాలు చెప్పుకుంటా అబద్ధాలతో పరిగెత్తున్నారు. ఈరోజు ఇక్కడనే ఎన్టీఆర్ కాలనీ అని పెట్టినారు. దాంట్లో లోకమ్మ అనే ఒక ఆమె ఆర్టీసీ డ్రైవరు గోవిందరాజుల భార్య. వాళ్ళ కొడుకు ఇంతకుముందు తెలుగుదేశంలో ఇప్పుడు ఉన్నాడు, ఆమె ఉండదు. ఆమె సెల్ ఫోన్ ఇటు చూపించింది. ఆ సెల్ ఫోన్ ఇప్పుడు చూపించినప్పుడు దాంట్లో చంద్రబాబు ఫోటో ఉండదు. మామూలుగా జగనన్న సెల్ ఫోన్లు ఎట్టు పెట్టున్నారు అటు పెట్టున్నారు. నేను అది తప్పని భావించలే. దాన్ని చూపించి మాకేం పడలేదండి. ఆమె భర్త ఏమో ఆర్టీసీలో డ్రైవరు, ఆమె కొడుకేమో తెలుగుదేశం. ఫేక్ బుక్లు రెడీ చేసుకొని మా వాళ్ళ దగ్గర అంతా పెట్టించి ఈ కాంగ్రెస్ రాదు ఇక్కడ, వైఎస్ఆర్ పార్టీ రాదని ప్రచారం అతను చేస్తున్నాడు. ఆమె ఏమంటే మాకేం పడలేదనింది. నేను డ్రైవర్ అని ఉంటే కనుక్కొని ఉంటే అడిగి ఉంటాను, మీ ఇంట్లో ఏమైనా డ్రైవర్ కదా మాట పడుతుందని. కానీ వాళ్ళ అత్త ఒకే మాట అనింది పరిగెత్తి వచ్చి, ఎందుకు పడలేదు, నాకు అన్నీ పడుతున్నది కదా, పడలేదని ఎందుకు చెప్తున్నావు అనింది. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలా. ఎందుకంటే పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉండు, లబ్ధి పొంది కూడా లబ్ధి పొందలేదంటే వాళ్ళతో మన భగవంతుడిదా వాళ్ళ బుద్ధులు మార్చాలా. నేను ఇది కానీ మీరు టీవీలో పెట్టాలంటే దైవ సాక్షిగా, నా ముగ్గురు బిడ్డల సాక్షిగా, నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, ఇమ్మీడియట్గా ప్రతి శ్లోకాలు చెప్పగలుగుతాను. కానీ యేసుప్రభు అంటే కూడా నాకు చాలా అభిమానం. ఎందుకంటే యేసుప్రభు కూడా పేదవాళ్ళకి సహాయం చేయండి అని ప్రేమను పెంచుకున్నాడు. అల్లా ఏమన్నాడంటే ఎవరినైనా ఒక ముస్లిం చంపితే కూడా అతను అల్లా పార్టీ కాదని చెప్పే, అల్లాని ధ్యానించేవాడు కాదని చెప్పినాడు. ఇది వాస్తవం. ఇది నేను జెరూసలేం పోయినాక జెరూసలేంలో పోయి ఇజ్రాయెల్ చూసుకుంటూ వచ్చినాను. యేసుప్రభు సెలవు వేసే దగ్గరికి వెళ్ళిపోయినా. అది చూసిన ఎందుకో నాకు ఇది అబద్ధమైతే నేనే నాకు నా ఆత్మకి నేనే నా ఆత్మని నేను చంపుకున్నట్టు ఒకటి కోరిన, భగవంతుడా నువ్వు నిజమైన భగవంతుడైతే, ఆయనేమో నేను భగవంతుడనలా దేవదూత అన్నాడు, దేవుడు పంపించిన వ్యక్తి అని చెప్పాడు ఆయన. ఆ విధంగా నువ్వు కానీ ప్రజలకు సేవ చేసి ఉంటే నేను ఒకటి కోరుకుంటా, చంద్రబాబు మనస్తత్వాన్ని, అదేవిధంగా ఈనాడుని, జ్యోతి పేపర్ని, టీవీ పేపర్ని, పేదవాళ్ళకి ఈ అభివృద్ధి చూసి వారలేకపోతున్నారు, వాళ్ళ బుద్ధులు మార్చు స్వామి అని మొక్కున్నా. ఆ రాత్రి మొక్కునే లోపల సెప్టెంబర్లో జరిగింది. అది మొక్కుకునే లోపల రాత్రి 9:30కి చంద్రబాబు అరెస్ట్ అయినాడు, జైలుకి పంపించినారు మీరు. ఇది వాస్తవం. అప్పుడు నాకు విపరీతమైన ఒక అభిమానం వచ్చింది. నేను బాగా తినేది మటను, ఎగ్. ఏమంటే మేము మా కులమే మా మటను, ఎగ్గులు తిని బతికిన కులాలు మాది. నేను కూడా దళితుడు కాబట్టి ఎక్కువగా ఈ మాంసాహారం తినేది మేమే. నాకు భలే ఇష్టం. ఆ రోజు ఎగ్గు మటన్ వదిలేస్తున్నాను. ఎందుకు ఇది ఏ విధంగా ఎందుకు కోరుకున్నానంటే ప్రతి అసెంబ్లీలో, నేను అసెంబ్లీ కూడా ఉన్నాను కదా, నేను 1, 3, 4 పర్యాలు నేను ఎమ్మెల్యే అయినాను కదా, అప్పుడు కూడా చంద్రబాబు క్యాబినెట్లో వాళ్ళు ఉంటే కూడా అసెంబ్లీ జరిగేటప్పుడు జగన్ అయిపోయింది శుక్రవారం వచ్చింది పోకూడదని కోర్టుకు పోయి రావాలి కదా అనేవాడు, గేలి చేసేవాడు, దాన్ని తప్పట్లు కొట్టేవాళ్ళు అందరూ. వాళ్ళకి మానవత్వం మనసు అనేది లేదు సార్ వాళ్ళకి. అందుకు ఆ దేవుడిని మొక్కుంటే ఇప్పుడు చంద్రబాబు జైలుకి వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నువ్వు జగన్ నువ్వు శుక్రవారం కోర్టుకు పోయిరా అని చెప్పగలుగుతాడా? అది దేవుడిచ్చిన పనిష్మెంట్. ఇది నా కోరిక నెరవేరింది. ప్రజలు బ్రహ్మాండంగా ఉండరు. ప్రజలు నువ్వేం చేసినావు ఏమని అడగట్లేదు సార్. అసలు ఇంకొకటి చెప్పాలంటే లాస్ట్ కోరిక, ఎవడు ఎమ్మెల్యేగా నిలబడినాడు, ఎవడు ఎంపీగా నిలబడినాడు అనేది దైవ సాక్షిగా ఎవరు అడగట్లే. గాడ్ ప్రామిస్గా ఎవరు అట్లా. నువ్వు 4 తూలుగా ఎమ్మెల్యే అయినా, నువ్వు 7 తూలు మంత్రి అయినా, అది ఎవడు పట్టించుకోలే. మేము జగన్ పార్టీ, మేము ఫ్యాన్ గుర్తు పార్టీ, మేము జగన్ పార్టీ, మేము ఫ్యాన్ గుర్తు పార్టీ. ఇది వాస్తవం. ఒక్కొక్క పెద్దవాడు వెళ్ళిపోయినాడు, వాడు ఏం చేసేస్తాడని ఆ భయం నాకు కూడా లోపల ఉండింది కొన్ని రోజులు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పెట్టకపోతే ఈ వైఎస్ఆర్ పార్టీ గెలిచిన వాళ్ళంతా వాళ్ళ మనస్తత్వాలు ఏమో కానీ కోటీశ్వరులంతా ఎక్కడికి పోతే మనకు లబ్ధి పొందుతాని అక్కడికి వచ్చి పదవులు తీసుకుని ఈరోజు జగనన్న పైన నెపం వేసి వెళ్ళిపోయినారంటే 18 మంది ఎంపీల్ని చేంజ్ చేసిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డికి ఉంది. అది కూడా కోటీశ్వరుని చేంజ్ చేశాడు, పేదవాళ్ళని చేంజ్ చేయలే. జనాలు నా దగ్గర ఉన్నాడు అన్నాడు.
రేపు 18 మంది కాదు 20 మంది గెలిచే కార్యక్రమాలు ప్రజలు నిర్ణయించబోతున్నారు. అదే జగనన్న యొక్క ఆలోచన, జగనన్న యొక్క నిర్ణయం. మొత్తం మీద అంటే ఎన్నికలకు సంబంధించి చాలా తక్కువ సమయం ఉంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా చాలా మంచి వ్యాఖ్యలు చెప్పారు. ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, లేదంటే జగన్ గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితులన్నీ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగానే ప్రతిపక్ష నేతలందరూ కూడా ఎటువంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద జీడీ నెల్లూరులో ఎన్నికల ప్రచారం డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు కావచ్చు, లేదంటే ఆయన కూతురు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి తక్కువ సమయం ఉంది ఎలక్షన్స్ కాబట్టి చూద్దాం మరి ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ కొడితే కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్.